హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చనే చూద్దామండి. ఈ కస్టమరు 6 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. నేను 6 బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నానండి. మీకు సింపుల్గా అర్థం కావడానికి నా స్టైల్లో ఏ విధంగా కటింగ్ చేస్తాననేది చెప్తాను. ఫస్ట్ మనం ఈ బ్లౌజ్ పీస్లన్నీ కరెక్ట్గా పరుచుకోవాలి. ఎక్కడ ముడత లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉన్నాయండి. నేను కింద 1.5 ఇంచులో క్లాత్ అయితే వదిలి మార్కింగ్ పెట్టాను కదా, అది వీ పట్టి కోసమని పెట్టానండి. నేను పెట్టాను. ఇక్కడ హైట్ తీసుకుంటున్నాను మెజరు. బ్లౌజ్ హైటు కింద కుట్టు మందం పైన కుట్టు మందం పెట్టి హైట్ తీసుకుంటున్నాను. కిందనేమో నేను ఆల్రెడీ నడుము మార్కింగ్ పెట్టేశాను. మెయిన్ మెజర్ పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ మెయిన్ డాట్ బ్యాక్ పార్ట్ డాట్ కని ఇంకా 2 ఇంచెస్ ఖర్చుకని పెట్టానండి. పెట్టిన తర్వాత నేను పైన హైట్ మార్కింగ్ చేశాను. హైట్ మార్కింగ్ చేసి స్కేల్తో డ్రా చేశాను కదా, లైన్ కొట్టాను కదా, దాంట్లో నేను గల్లంకు 2 ఇంచులు పెట్టాను. షోల్డర్ మాత్రం బ్లౌజు కస్టమర్ యొక్క బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకుంటున్నానండి. ఇక్కడ గల్ల సైడ్ కుట్టుమందము షోల్డర్ సైడ్ కుట్టుమందం పట్టుకొని షోల్డర్ మార్కింగ్ పెట్టాను. షోల్డర్ మార్కింగ్ తర్వాత ఇది చంకనండి. అది చంక 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులకి ఇట్లా డబ్బా మార్కింగ్ అయితే డ్రా చేశానండి. ఈ డబ్బా మార్కింగ్ నుండి కింద నడుమ వరకు మనం ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి. ఇక్కడ చంక రౌండ్ ఏమో నేను 1.5 ఇంచులు అయితే పెట్టుకొని రౌండ్ చేస్తున్నానండి. చంక రౌండ్ అనేది ఇట్లా కొద్ది కొద్దిగా అనేది కలపాలండి. రౌండ్ తీసుకోవాలి. ఆ విధంగా రౌండ్ తీయడం వల్ల చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావు. ఇక్కడ నేను చంక 6 ఇంచులు తీసుకున్నాను, గల్లా 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు అండి. నడుము మెజర్ కొలత బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతే తీసాను. ఇక్కడ మీకు నేను చంక కొలిచి చూపిస్తున్నాను చూడండి సరిపోతుంది. ఇంకా కొద్దిగా అంత ఎక్స్ట్రానే ఉంది. తర్వాత ఎక్స్ట్రా అయితే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు గల్ల మార్కింగ్ చేయలేమండి. 2 నడుము సైడ్ ఉన్న ఖర్చు మందం క్లాత్ కరెక్ట్గా పట్టుకొని మిడిల్ పార్ట్ నుండి కింద కుట్టు మందము వేసుకొని పైన కుట్టు మందం వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కింద 2 ఇంచులు పైన 2 ఇంచుల మార్కింగ్ అయితే పెట్టుకొని డబ్బా షేప్ డ్రా చేసి దాంట్లో కొంచెం ఒక 1/4 ఇంచు మార్జిన్తో అయితే రౌండ్ డ్రా చేశాను. ఇది కొంచెం పెద్ద ఆవిడనండి, కొంచెం పెద్ద సైజ్ ఆవిడ, పెద్ద ఏజ్ ఆవిడ, అందుకే మీ గల్లా ఎక్కువ బ్రాడ్గా లేదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు నేను పెట్టిన మార్కింగ్ అవేమీ కొలత బ్లౌజ్కి సరిగ్గా సరిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇంతేనండి, సింపుల్గా ఎంత ఈజీగా అయితే నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టేశాను కదా, మనం మార్కింగ్ పెట్టిన రీతిలోనే నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా గల్ల సైడు డౌన్ వచ్చేటట్టు పెట్టి లైన్ గీసేసుకున్నాను. గీసిన దగ్గర నుండి కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్తోనైతే కొంచెం క్రాస్గా కటింగ్ చేయాలి. నడుము సైడు మిడిల్ వీప్ సైడ్ నుండి నడుము సైడ్కి నేను ఈ క్లాత్ తీసేస్తున్నాను. ఎందుకు ఈ క్లాత్ ఎక్స్ట్రా 1/2 ఇంచు తీసేయడం అంటే మనకు ఇక్కడ నడుము సైడు చంక నుండి కిందికి నడుము వరకు ఎక్కడ ముడత రాకుండా కరెక్ట్గా బ్లౌజు వచ్చేస్తుందండి. అందుకే కొంచెం 1/2 ఇంచు తీసేయాలి అక్కడ క్లాత్. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పరుచుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనం చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకు వచ్చేటట్టు అయితే వేసుకోవాలండి. క్లాత్లో ఓపెన్స్ మన వైపుకు రావాలి. దాన్ని మనం క్రాస్ కటింగ్ అండి. ఇది క్రాస్ ఏ విధంగా పరుచుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్స్ నా వైపుకి వచ్చాయి. స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ వేసుకోవాలి, కానీ ఇది స్ట్రేట్ కాదు, క్రాస్. మనం క్రాస్ అంటే ఈ గల్ల షోల్డర్ అనేది ఇట్లా చివరిలో వచ్చేటట్టు పెట్టుకొని వేసుకుంటున్నాను. నేను చూడండి కింద క్లాత్ అన్ని బ్లౌజ్ పీసులు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి మనము. ఈ కస్టమరు అన్నీ ఒకే సైజు పీసులు ఇవ్వలేదండి. కొన్ని పీసులు ఇచ్చింది, కొన్నేమో టాన్లో తీసుకొచ్చింది. కొంచెం పెద్దగా చిన్నగా అవుతున్నాయి, అందుకే నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. అయితే బ్యాక్ పార్ట్ పరుచుకొని మనం బ్యాక్ పార్ట్ రౌండ్ బ్యాక్ పార్ట్ పరుచుకొని బ్యాక్ పార్ట్ మొత్తం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే కింద ఒక 2 ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని దాని రౌండ్ మార్కింగ్ పెడుతున్నాను. కింద ఎందుకు ఫోల్డింగ్ చేయాలి 2 ఇంచులు అంటే మనకు ఫ్రంట్ పార్ట్కు కిందికి షేప్ బెల్ట్ వస్తుంది కదా, అందుకే 2 ఇంచులు అయితే క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఫ్రంట్ పార్ట్కు చంక లోతు ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ అంతేనండి. ఒక 1/2 ఇంచుతోని కొంచెం లోతు రౌండ్ మార్కింగ్ తీసేయాలి.
ఫ్రంట్ పార్ట్‌కి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాము. అయితే ఇది నేను ఫస్ట్ పెట్టింది బ్యాక్ పార్ట్ కదా! బ్యాక్ అంతా నెక్ ఫ్రంట్ ఉండదు కదండీ! కొంచెం పెద్దగాను, చిన్నగాను ఉంటాయి. తొడిగే వాళ్ళని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి. నేను అందరితోనైతే ఈడ కింద కొంచెం పైకి లైన్ పెట్టి నేను రౌండ్ చేశాను. చూద్దాం కొలుద్దాము. కొలిస్తే ఏ విధంగా వస్తదనేది. లేదండి ఫ్రంట్ నెక్ ఆమెది కొంచెం పెద్ద నేను పెట్టిన దానికంటే కొంచెం పెద్దగుంది. అయితే ఆ మార్కింగ్ నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. మనం మార్చుకోవచ్చండి. ఒకటికి 2 సార్లు కొలుచుకోవచ్చు. పైకైనా, కిందకైనా పెట్టుకోవచ్చు. కరెక్ట్‌గా కొలుచుకున్న తర్వాత మనకి ఏ మార్కింగ్ అయితే కరెక్ట్ వస్తదనేది చూసుకొని దానికి రౌండ్ చేసేసుకోవాలి. అదే లైన్ ప్రకారం మనం కటింగ్ చేసుకుంటే సరిపోతదండి. ఇప్పుడు ఇక్కడ మనం ఉక్కుపట్టి, కాజా పట్టి గల్ల రౌండ్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఉక్కుపట్టి, కాజా పట్టి పొడవనేది కొలుచుకుందాము. పైన మనకి గల్ల కుట్టుకి ఒక పావించు, మిడిల్ డాట్, కింద షేప్ బెల్ట్ కుట్టు మందం అంటే మొత్తం మనం 1.5 ఇంచుల వరకు 1 ఇంచ్ 1 ఇంచ్ వరకు అయితే క్లాత్ ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ కుట్లతోని మార్జిన్ చేసుకొని ఉక్కుపట్టి, కాజా పట్టి పొడవండి నేను మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు మీకు చూపించేది షోల్డర్ అండి. ఇది షోల్డర్ నుంచి మెయిన్ డాట్ మార్కింగ్. ఇది మెయిన్ డాట్ మనకి ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వారి కొలత బ్లౌజ్ ప్రకారం మెయిన్ డాట్ మార్కింగ్ పెట్టాలి. లేదంటే లూజ్ లేదా టైట్ వచ్చేస్తది. వాళ్ళ చెస్ట్‌ని బట్టే మార్కింగ్ అనేది ఉంటదండి. ఇప్పుడు ఆ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ స్ట్రెయిట్‌గా పట్టుకొని నేను కింద పైన డ్రా చేసుకొని దీన్ని క్రాస్ పట్టీ నుండి మెయిన్ డాట్ నుండి నడుం వరకు మార్కింగ్ పెట్టాను. ఇది మనకు ఈ మార్కింగ్ అనేది యూ షేప్‌లో రావాలండి. యూ షేప్‌లో వచ్చినప్పుడు బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్‌గా వస్తది. చాలా బాగా వస్తదండి. చూడండి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఆమె జాకెట్ కరెక్ట్ ఉంది. అన్నీ ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చినాయి. నాకు ఇంతే పెట్టు ఏది మార్చకమని చెప్పింది మరి. అందుకే నేను దానంతే పెట్టేస్తున్నాను. కస్టమర్ వాళ్ళకి ఏ విధంగా ఫిట్టింగ్ ఉంటే అదే విధంగా అడుగుతారండి. మనం కనీసం ఉక్కుపట్టి, కాజాపట్టి పొడవు కానీ ఎక్కడ ఏది చిన్న అయినా నాకు ఇది సెట్ కాలేదు అంటారు. అందుకే మనం వాళ్ళకు నచ్చినట్టు మనం బ్లౌజ్ స్టిచ్ అనేది చేసేయాలి కదండీ. నేను కస్టమర్ బ్లౌజులు వాళ్ళు ఇచ్చి నాకు కరెక్ట్ ఇంతే రావాలి అంటే నేను అంతే కరెక్ట్‌గా దానంతే తీసుకొని దానంతే పెట్టిస్తానండి. వేరే వారికి టేప్ మెజర్‌మెంట్ సైజ్ బ్లౌజ్ ఇయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మన లెక్కలతో మన పద్ధతితో నేను కటింగ్ చేస్తానండి. సైజ్ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళదైతే వాళ్ళ సైజ్ ప్రకారమే నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. అయితే ఇవి 6 బ్లౌజెస్ కదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాము. 6 బ్లౌజెస్‌లో హ్యాండ్ కటింగ్‌కి అన్నీ ఒకటేసారి మడతపైతే కటింగ్ కావు. కత్తెర కొంచెం సపోర్ట్ చేయట్లేదని నేను ఇప్పుడైతే 3 బ్లౌజ్‌కి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కటింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వాటిని నేను కటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే 6 అనేసరికి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ మీద వస్తాయి కదా! ఇట్లా చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్ కింద క్రాస్‌గా ఉన్న పీసులు తీసేసుకోవాలండి. నేను స్కేల్‌తోని లైన్ డ్రా చేసుకుంటున్నాను. వీటిని ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్‌గా పరుచుకోవాలి. మనం ఈ క్లాతులు 2, 3 ఒక దగ్గర కటింగ్ చేసినప్పుడైతే ఈ పరుచుకోవడమే మెయిన్ అండి. మనం ఎటు సరిగ్గా చూసుకోకపోయినా లోపల క్లాత్ ఫోల్డింగ్ అయిపోతది. ఎక్కువ, తక్కువ 2 విధాలుగా అయితది. కరెక్ట్‌గా చూసుకొని పరుచుకోవాలి. కొత్త వారికైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారు. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈజీగా కటింగ్ అనేది చేసేస్తారండి. ఇప్పుడు నేను ఇది ఇంకో మార్కింగ్ పెట్టాను కదా! అది హెమ్మింగ్ కోసం అని పెట్టాను. దాని నుంచి హ్యాండ్ పొడవు పట్టుకొని షోల్డరు కుట్టు మందం అయితే క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేశాను. ఇక్కడ కింద పెట్టేది చంకదింపు. ఇది కూడా నేను బ్లౌజ్ హ్యాండ్ ఎంత అవుతుందో చంక అంతే పెట్టానండి. ఇప్పుడు షోల్డర్ నుండి చంక డౌన్ వరకు కొద్దిగంత దింపుకుంటూ నేను చంక డౌన్ మార్కింగ్ అయితే చేశాను. చూడండి ఈ విధంగా చేశాను. నేను బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంతే పెట్టానండి. ఈ మార్కింగ్ చేసిన దాని ప్రకారము నేను హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత మనం మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకొని లోతులు అనేవి తీసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్రాస్గా పీసులు ఉన్నాయని లైన్ డ్రా చేశాను కదా! ఇది కూడా వేస్ట్ అండి, మనకు అవసరం లేదు. దాన్ని కూడా నేను తీసేసాను. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్గా ఏదానికి అది తీసుకొని డబుల్గా పరుచుకోవాలి. హ్యాండ్స్ విప్పుకొని పరుచుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ లోతులు తీద్దాము. హ్యాండ్స్ లోతులు కూడా అండి భుజంపై నుండి ఒక 1 ఇంచ్ మార్జిన్ 1 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని చంక నుండి 1.5 ఇంచుల వరకు అయితే వదులుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. నా మెథడ్లో నేను ఈ విధంగానే కటింగ్ చేస్తాను. నా బ్లౌజులు అయితే ఎక్కడ ముడతలు రావు. కస్టమర్లకి చాలా బాగానే ఫిట్టింగ్ వస్తుంది. నేను
ఎక్కువ హార్డ్‌గా వచ్చేటట్టయితే ఎవరికేం చెప్పనండి. ఈజీగా సింపుల్‌గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. షోల్డర్ నుండి 1 ఇంచ్‌కి మార్కింగ్ పెట్టుకొని, చంక వైపు నుండి 1.5 ఇంచుల కట్ట మార్కింగ్ పెట్టుకొని, ఈ రెండిటిని టేప్ తోటి మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని, ఈ 2 మార్కింగ్‌లకు మధ్యలో టేప్ మార్కింగ్ వచ్చేటట్టయితే మిడిల్‌లో పెట్టుకొని, ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్ మార్జిన్‌తో నేను లోతైతే తీసానండి. చూడండి లోతు ఏ విధంగా తీయాలి అనేది కొద్దిగా అంత తీసి మధ్యలో 3/4 ఇంచ్ వచ్చేటట్టు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మన వీడియోలో నేను ఇవి ఇంటూ మార్కింగ్ అనేది పెట్టి చూపిస్తాను కదా! ఇప్పుడు దీంట్లో కూడా నేను చూపిస్తున్నాను. ఇది మీకు ఏ విధంగా అర్థం కావాలంటే మన వీడియోలోకెళ్ళి కూడా చూడొచ్చండి. అయితే ఈ మార్కింగులు 2 బ్లౌజ్‌కి జాయిన్ చేస్తుంటే లోపలికన్నా వెళ్ళిపోవాలి, లేదంటే బయటకన్నా రావాలండి. ఈ సాదా బ్లౌజులకైతే ఏం కన్‌ఫ్యూజ్ కామండి. ఎటు వేసినా ఒకేలాగా వస్తాయి. లైనింగ్ బ్లౌజ్‌కైతే మాత్రం బిగినర్స్ చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అవుతారు. హ్యాండ్స్ విప్పదీసుకుంటూ కుట్టడం అనేది జరుగుతదండి. ఒక్కసారి మన వీడియోని, మన ఛానల్‌ని ఫాలో కండి ఫ్రెండ్స్. చూడండి. ఒక్కసారి కూడా మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా ఈజీగా కుట్టేయగలుగుతారు. సింపుల్‌గా అర్థమైపోయే రీతిలో చెప్తానండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం, కొత్త వారి కోసం మరి ఈజీగా, సింపుల్‌గా అర్థమయ్యే రీతిలో నేను బ్లౌజ్ కటింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేస్తున్నానండి. షేప్ బెల్ట్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఫ్ర బ్లౌజుకి ఎంత అవుతుంది అనేది దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇవి కస్టమరు అన్నీ ఒకే సైజు పీసులు ఇవ్వలేదండి. కొంచెం పెద్దగాను, చిన్నగాను ఉన్నాయి. కొంచెం పాయింట్ల తేడాతోటి. అందుకే ఒకదానికి వస్తుంది, ఒకదానికి రాలేదు. దాన్ని తీసి పక్కకేసి నేను కింది దానికైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చూడండి ఎట్లా వచ్చేసింది అనేది. మనం పొడవు, హైట్ కూడా కొలుచుకొని మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇంతటితో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఇప్పుడు సింపుల్గానే ఈజీగానే 6 బ్లౌజెస్ అనేది ఒకటేసారి పరుచుకొని కటింగ్ అయితే చేశాను. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, హ్యాండ్స్ డిజైన్స్, డిజైనర్ హ్యాండ్స్, షార్ట్ వీడియోలో కూడా చాలా డిజైన్స్ అనేది అప్లోడ్ చేశానండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకొని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలు అనేవి అందుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి మా వీడియోను చూస్తున్నందుకు మీకు అందరికీ. ఈ ఛానల్లో న్యూ ట్రెండింగ్గా ఉండే పఫ్ హ్యాండ్స్ కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి. మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనేవి స్టిక్స్ తోటి అయితే మీకు అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోను కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయాయి. మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే కామెంట్ చేయండి.